హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు కాలీఫ్లవర్ పకోడీ చేస్తున్నా. అది ఎలాగో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఇంకా దాంట్లో నుంచి వాటర్ అయితే తీసేసుకున్నా. ఇంకా దాంట్లో కొంచెం శనగపిండి వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్లు వచ్చేసి బియ్యపిండి. ఇది వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది బాగుంటుంది. కొద్దిగా కారం, టేస్ట్కి తగినంత కారం వేసుకుంటున్నా. సాల్ట్ కూడా మనం టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నా, కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకొని ఇంకా కార్న్‌ఫ్లోర్ ఉంటే కార్న్‌ఫ్లోర్ వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే లేదనమాట. ఇంకా అందుకోసం నేను వేయలే. అవి వేస్తే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఇప్పుడైతే పకోడీలాగా వేసుకోవడమే. ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా ఆయిల్ ఎంతవరకు పడితే అంతవరకు వేసుకొని ఇంకా ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇంకా నేనైతే అసలు కర్రీ కోసం అని తీసుకున్నా. కానీ ఇంకా కర్రీకి వద్దని చెప్పి మళ్ళీ ఇంకా పకోడీ చేసిన. సో బాయ్ ఫ్రెండ్స్.